శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. నా గ్రంథాలలో అత్యంతము ప్రచారం పొందినటువంటి గ్రంథము శ్రీ హనుమద్విషయ సర్వస్వం. ఇది చాలా చిన్న గ్రంథము, తక్కువ వెలగలది అయినా కూడా అమూల్యమైనటువంటి విషయాలతో విశేషమైనటువంటి ప్రచారం పొంది వేలాది మంది నిత్యము పారాయణలో వినియోగించుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం ఇది. దీనిలో 5 విభాగాలు చేయటం జరిగింది. ఆంజనేయ స్వామికి పంచసంఖ్య ఇష్టం కాబట్టి 5 విభాగాలలో ఈ హనుమద్విషయ సర్వస్వాన్ని అందించడం జరిగింది. ఇందులో మొట్టమొదటి విభాగం ముఖ్య విషయాలు. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ప్రధాన అంశములన్నీ కూడా ఈ విభాగంలో ఇవ్వబడ్డాయి. ఆంజనేయ స్వామి ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఆంజనేయ స్వామి మన ఆంధ్రదేశంలోనే పుట్టాడు, అంజనాద్రి మీద పుట్టాడు అనేటటువంటి దాన్ని, వైశాఖ బహుళ దశమి నాడు పూర్వభాద్ర నక్షత్రంలో వైధృతి యోగంలో కర్కాటక లగ్నంలో శనివారం నాడు మధ్యాహ్న సమయంలో పుట్టాడు అనేటటువంటి విషయాన్ని, ఇలా హనుమంతునికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా ఇందులో ఇవ్వటం జరిగింది. ఆంజనేయ స్వామికి మంగళవారం ఎందుకు ఇష్టము, అటువంటి మంగళవార విశిష్టత, ఆంజనేయ స్వామి శనిపీడ నివారకుడు, అనేక మంది శనిపీడ వల్ల బాధపడుతూ ఉంటారు. అటువంటి శనిపీడని ఎలా ఆంజనేయ స్వామి తొలగిస్తాడు, అసలు అలా శనిపీడ నివారకుడు ఎలా అయ్యాడు అనేటటువంటి విషయము. అట్లాగే ఆయన వేదవాచ్యుడు, విదేశాల్లో కూడా ఆయనకి అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి విదేశీ విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆంజనేయ స్వామికి ప్రధానమైనటువంటి పరాశర సంహిత, దానికి సంబంధించినటువంటి పరిచయము. ఆంజనేయ స్వామికి 9 అవతారాలు ఉన్నాయి, నవావతారాలు. ఈ నవావతారాలకు సంబంధించినటువంటి క్షేత్ర పరిచయము. ఇందులో ఆంజనేయ స్వామికి పంచసంఖ్య ఇష్టం. ఎందువల్ల పంచసంఖ్య ఇష్టం అనేటటువంటిది, ఆంజనేయ స్వామి పరివారము, ఎక్కడెక్కడ ఆయన పరివారం ఎలా ఉంటారు అనేటటువంటిది, ఇట్లా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ముఖ్య విషయాలన్నీ ఈ విభాగంలో ఇవ్వబడ్డాయి. ఆ తరువాత ధ్యాన విభాగం. ఈ ధ్యాన విభాగంలో హనుమంతుని ఉదయం నిద్రలేచింది మొదలు ఏ ఏ వేళల్లో ఏ ఏ రకంగా ధ్యానాలు చేయొచ్చు, అన్ని రకాల ధ్యానాలు ఇవ్వబడ్డాయి. రోగహరాంజనేయ ధ్యానం, సంతాన హనుమ ధ్యానం, స్వప్నాంజనేయ ధ్యానం. సంతానం లేనటువంటి వాళ్ళు ఎంతోమంది సంతాన హనుమ ధ్యానం చేసుకుని ప్రయోజనాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే 3 పూటలా కూడా ప్రాతస్మరణ, మాధ్యాహ్నిక స్మరణ, సాయం స్మరణ, 3 విధాల స్మరణలకు సంబంధించినటువంటి ధ్యానాలు. హనుమంతునికి 9 అవతారాలు ఉన్నాయి. ఈ 9 అవతారాలకు సంబంధించినటువంటి ధ్యానాలు ఇందులో ఇవ్వబడ్డాయి. ముఖ్యంగా సువర్చల ధ్యానము మనకు ఎక్కడా కనపడదు. అటువంటి సువర్చల ధ్యానము స్వామి నావల్లే రచింపజేసి ఈ గ్రంథంలో ఉండేటట్లుగా చేశాడు. అలాగే ఉష్ట్రధ్యానం, ఆంజనేయ స్వామి వాహనమైనటువంటి ఉష్ట్రధ్యానం. మనకి కో విచార కుతో భయం, విచారము భయము లేనటువంటి రీతిగా ఒక చిన్న శ్లోకం. అసాధ్య సాధక స్వామిని అంటూ అసాధ్య సాధకుడైనటువంటి ఆయన మన కార్యాన్ని సాధించడం కోసం అదో చిన్న శ్లోకం. ఇవి శ్లోకాలు ఒకటైనా కూడా చాలా శక్తివంతమైనటువంటివి. ఆయనకి ప్రదక్షిణాలు ఎలా చేయాలి అనే దాంతోపాటు ఆ ప్రదక్షిణ ధ్యానం. ఈ విధంగా హనుమంతునికి సంబంధించినటువంటి సమస్తములైనటువంటి ధ్యానాలు ఈ విభాగంలో ఇవ్వబడ్డాయి. అలాగే 3వదైనటువంటి పారాయణ విభాగం. ఈ పారాయణ విభాగంలో హనుమాన్ చాలీసా, దాని పారాయణ విధానాలు, ఆ పారాయణ చేయవలసినప్పుడు పాటించవలసినటువంటి నియమాలు, సమగ్రంగా నిర్దుష్టంగా ఈ హనుమాన్ చాలీసా కూడా. చాలామంది పారాయణలకి పుస్తకాలు తీసుకుంటాం, చాలా దోషాలు ఉంటాయి. భగవత్ కార్యం చేసేటప్పుడు అలాంటి దోషాలు జరగకూడదు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఇందులో హనుమాన్ చాలీసా ఇవ్వటం జరిగింది. అలాగే హనుమన్ మాలామంత్రం చాలా శక్తివంతమైనటువంటిది. ఈ మాలామంత్రం నిత్యము మనం చేస్తూ ఉంటే హనుమంతుడు మనకి తోడుంటాడు. ఇంట్లో ఏ విధమైనటువంటి ప్రమాదాలు కూడా లేకుండా పోతాయి మనం కనుక ఆ మాలామంత్రాన్ని నిత్యము బిగ్గరగా చేస్తే. దీన్ని కొన్ని వేల మంది నిత్య పారాయణలో ఎప్పుడు చేస్తూ ఉంటారు. అట్లాగే శత్రుంజయ స్తోత్రం,
శత్రుబాధలు పొందేటటువంటి వాళ్ళు ఈ శత్రుంజయ స్తోత్రం చేసుకునేటట్లయితే ఆ బాధల నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉన్నది. అలాంటి అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దండకము చిరకాలంగా ఆంధ్రదేశంలో ప్రచారం పొంది ఉన్నది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం అనేటటువంటిది. అట్లాగే హనుమత్ సూక్తము, ఇలాంటి విలువైనటువంటి శక్తివంతములైనటువంటి స్వామికి సంబంధించినటువంటి పారాయణ చేసుకోదగినటువంటి అంశాలన్నీ కూడా, అవి ఎలా పారాయణ చేసుకోవాలి అనేటటువంటి అంశాలు కూడా ఈ విభాగంలో ఇవ్వబడ్డాయి. అట్లాగే దీక్షా విభాగం, హనుమత్ దీక్ష చేసేటటువంటి వాడు పూజతో పాటు ఏ ఏ కీర్తనలు చేసుకోవాలి, ఆ దీక్షా సమయంలో మనం పూజంతా చేయలేనటువంటి వాళ్ళు ఒక కీర్తనతోనే పూజంతా కూడా పూర్తి చేసుకునేటటువంటి పద్ధతి కూడా ఈ దీక్షా విభాగంలో ఇవ్వబడ్డది. 5వ విభాగము పూజా విభాగం. ఇందులో హనుమంతునికి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలు, ఆయనకి ఏ ఏ పూలు ఇష్టము, ఏ ఏ ఆకులు ఇష్టము, ఆయనకి నివేదించటానికి ఏ ఏ పదార్థాలు ఇష్టము, ఇటువంటివన్నీ కూడా. అట్లాగే ఏ మాసంలో హనుమంతునకు ఇష్టమైనటువంటి పర్వదినం ఉన్నదో అలా ప్రతి మాసంలో ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి పర్వదినాలన్నీ కూడా ఇవ్వబడ్డాయి. ఆ పర్వదినాల్లో పూజ చేయటం కోసమని ఆ పూజా విధానం అంతా కూడా పరాశర మహర్షి చెప్పినటువంటి పూజా విధానం, ఏదో ఒక పూజా విధానంతో ఆంజనేయ స్వామికి చేయటం కాకుండా ఆయనకి ఇష్టమైనటువంటి విధానం, ఈ పూజా విధానం ఇందులో ఇవ్వబడ్డది. అలాగే హనుమంతునికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళితో పాటు సువర్చల అష్టోత్తరం, మనకి ఇది చాలా అరుదు లభించటం. అటువంటి సువర్చల అష్టోత్తరం కూడా ఇందులో ఇవ్వబడ్డది. ఈ హనుమత్ విషయ సరస్వంలో హనుమత్ కళ్యాణం విధానము, హనుమత్ కళ్యాణ తిథి, అట్లాగే హనుమత్ కళ్యాణం చేసుకోవటానికి కావలసినటువంటి ప్రవర, హనుమత్ కళ్యాణ సందర్భంలో చేసుకోవలసినటువంటి సువర్చల అష్టోత్తర శతనామావళి, ఇవన్నీ కూడా ఇందులో మనకి లభిస్తాయి. దాంతోపాటు హనుమత్ సహస్రనామావళి, ఈ సహస్రనామార్చన కూడా మంత్రపుష్పంతో సహా ఈ పూజా విభాగంలో ఇవ్వబడ్డాయి. ఇలా 5 విభాగాలతో పరిపూర్ణమైనటువంటి సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా చాలా విషయాన్ని కొండని అద్దంలో చూపించినట్లుగా ఈ హనుమత్ విషయ సర్వస్వంలో అందించడం జరిగింది. భక్తులు దాన్ని అనుసరించి అనేక విధాల ప్రయోజనాలను పొందుతూ ఉన్నారు.